ఈ వాక్యంలో పరిశీలించేస్తే వాక్యం మనకు మార్కు రాసిన సువార్తలో ఏమి చెప్తూ ఉంటున్నది అక్కడ మరోసారి పరిశీలించేయండి. ఆ మాటను చదవండి. అక్కడ అందుకు యేసు ప్రభువు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మనం నమ్మడము అనేది మన జీవితంలో విశ్వాసం అనేది కలిగితే ప్రతిదీ సాధ్యమని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఏది అసాధ్యమైనదంటూ ఏది కూడా ఉండదు. ఇప్పుడు చూడండి, ఆ దృశ్యాన్ని యేసుప్రభు వారి శిష్యులు చూడగలుగుతూ వచ్చినారు. ఆ దృశ్యాన్ని అందరూ చూసినారా? యేసుప్రభు వారు రూపాంతరం పొందిన దృశ్యాన్ని అందరూ చూడగలిగినారా? చూడలేదు. కానీ ఎందుకు వాళ్ళందరూ చూడలేకుండా పోయినారు అంటే, యేసుప్రభు వారి శిష్యుల్లో కొంతమంది యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచినట్టుగా అందరూ విశ్వాసం ఉంచలేకుండా పోయినారు. అందరూ విశ్వాసం ఉంచలేదు. అయితే వారి యొక్క విశ్వాసము అసాధ్యమైన వాటిని కూడా వారు చూడగలిగిన ఆ స్థితిలోనికి వారిని నడిపించి, నిజంగా మన యొక్క విశ్వాసము ఎలాంటి పరిస్థితులైనా చూడగలిగిన పరిస్థితుల్లోనికి, దేవుని యొక్క మహిమను చూడగలిగిన స్థితిలోనికి మనల్ని నడిపించాలంటే మనం యేసుక్రీస్తు ప్రభువారిని అలాంటి విశ్వాసముతో మనం గట్టిగా మనం వెంబడించే వారంగా మనం ఉండాలి. యేసు ప్రభువారి శిష్యులు అలాగే వెంబడించినారు. వాక్యం కూడా అలాగే చెప్తుంది. అక్కడ మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్టయితే అసాధ్యమైన వాటిని కూడా ఏం చెప్పండి అమ్మా, సమస్తము సాధ్యమని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మరొక విషయాన్ని మనం లూకా రాసిన సువార్తలో కూడా మనం పరిశీలించగలుగుతాం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 28వ వచనాన్ని పరిశీలించేద్దాం. 9వ అధ్యాయం 28వ వచనం. 9వ అధ్యాయము 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. ఇదే సందర్భము మనకు అక్కడ కూడా మనం చూస్తుంటున్నాం. ఇదే సందర్భం అక్కడ చూస్తుంటున్నా. ఈ దృశ్యం అంతా ఎవరు చూస్తుంటున్నారు? అక్కడ ఎవరు చూస్తుంటున్నారు? యేసు ప్రభు వారి శిష్యులు చూస్తూ ఉంటున్నారు. చూడటానికి కారణము ఏంటి? దేవుడు వారికి చూపించడానికి కారణం ఏంటి అని మనం బాగా గమనించినట్లయితే వారు అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వారు అలాంటి నమ్మకం కలిగి ఉన్నారు కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖరూపం చూస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రాలు ఏ విధంగా మార్పు చెంది ఉన్నాయో ఆ యొక్క దృశ్యాన్ని వాళ్ళు చూడగలుగుతూ ఉన్నారు. కాబట్టి నిజంగా మనం యేసుక్రీస్తు ప్రభువారిని మనము సరిగ్గా మనం వెంబడించే వారమైతే, సరైన విధానంలో విశ్వాసంతో వెంబడించే వారమైతే మనము ఇలాంటి కార్యాలను మనం చూడగలుగుతాం. అపోస్తలుడైన పౌలు భక్తుల గురించి కూడా మనం చూసాం. అపోస్తలుల కార్యాలలో వాటిల్లో మనం పరిశీలించేసినట్టయితే అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా చాలా దర్శనాలు అతడు చూసినట్టుగా మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులను మనం చూసేవారంగా మనం ఉండాలి. ఇక్కడ రాయబడుతూ ఉంది. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని పరిశీలించేయండి. 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరు అక్కడ నివసించి ఉన్నారు? వాక్యం. మనం ఏదైతే మనం నమ్ముతుంటున్నామో ఆ వాక్యం ఏమై ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తున్నది తెలుసా? కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు ఎక్కడ నివసిస్తుంటున్నాడు? ఆ దినాల్లో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నివసించినాడు? 14వ వచనంలో కదా మనం చదువుకున్నాం. ఒకసారి ఆ భాగాన్ని మరొకసారి చదవండి. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్యలో నివసిస్తూ ఉన్నది. దానిని చాలా మంది గుర్తించలేదు. యోహాను రాసిన సువార్త గాని 1వ వచనాలను పరిశీలించేస్తే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారు అక్కడ ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభువును కొంతమంది అంగీకరించలేదు.
యేసుక్రీస్తు ప్రభువాన్ని కొంతమంది వెంబడించలేదు. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచలేకుండా పోయినారు. అయితే ఇక్కడ శిష్యులు యేసు ప్రభువాన్ని విశ్వసించి యేసు ప్రభువాన్ని వెంబడించడంతో ఆ యొక్క శరీరధారిగా వచ్చిన ఆ వాక్కు యందు విశ్వాసం ఉంచడంతో దేవుని యొక్క మహిమను చూడగలుగుతూ వచ్చినారు. దేవుని కార్యాలు వాళ్ళు చూడగలుగుతూ వచ్చున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం బాగా పరిశీలించే, దేవుని యొక్క వాక్యాన్ని యందు మన విశ్వాసం అనేది మనం గట్టిగా మనం ఎప్పుడైతే మనం ఉంచగలుగుతామో, దేవుని యొక్క మాట యందు మన విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మన దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. లేఖనాల్లో యోహాను రాసిన సువార్తలో మనం చూసినట్టయితే అక్కడ 11వ అధ్యాయంలో మనం చూస్తే మార్తతో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీవు అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? మార్తతో అంటున్నాడు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. చాలా మంది దేవుని మహిమను చూడలేకుండా పోవటానికి, దేవుని మహిమను పొందుకోలేకుండా పోవటానికి కారణమేమి? వాక్యం తెలియజేస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని ఉంది ఒక చోట. మహిమను పొందలేకపోతున్నారు, రెండోదిగా దేవుని యొక్క మహిమను చూడలేకుండా పోతున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మహిమను వాళ్ళు చూడలేకుండా పోవడానికి కారణం ఏంటంటే వారిలో ఉంటున్న అవిధేయత. ఒక రకంగా చెప్పాలంటే విశ్వసించకుండా పోవడమే పాపం. ఏది పాపము? విశ్వసించకుండా పోవడమే పాపం. ఈ మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఒక కుటుంబము ఇంటికి వచ్చి వాళ్ళు నాతో ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ చర్చిలో ఒక డ్రమ్ ఉంది. ఆ డ్రమ్ము ఆ పాస్టర్ గారికి అనుమతి లేకుండానే, ఆ పాస్టర్ గారి ఊరికి వెళ్తే అనుమతి లేకుండానే ఈ కరోనా సందర్భాల్లో ఎవరు కూడా డ్రమ్ము కొట్టేవాళ్ళు, పలకలు కొట్టేవాళ్ళు ఎవరు రాకుండా ఉంటే వాళ్ళు ఏం చేసినారంటే ఆ ఊర్లో ఆ డ్రమ్ము, చర్చి డ్రమ్ము తీసుకొని కూడా ఏం చేసినారమ్మా, చర్చి డ్రమ్ము తీసుకొని అదేదో చిన్న ఏదో ఒక గుడి దగ్గర ఏదో జరుగుతుంది, ఒక కార్యక్రమం అన్నులు చేస్తుంటున్నారు. ఆ కార్యక్రమంలో ఏం చేసినారంటే ఆ డ్రమ్ము వాడేసిన తర్వాత వాళ్ళలో ఒకటే భీతి, ఒకటే భయం. దాన్ని ఏం చేయాలి? ఆ డ్రమ్మును మనం ఏం చేయాలి? ఆ డ్రమ్మును చర్చిలో పెట్టుకోవాలా? ఆ డ్రమ్మును ఆ చర్చిలో నుంచి ఎవరికైనా ఇచ్చేసేయాలా? లేకపోతే దాన్ని ప్రత్యేకంగా పెట్టి ఇప్పుడు కూడా దాన్ని వాయించకూడదా? లేకపోతే ఎక్కడైనా బయట పారేయాలా అనేది వాళ్ళకు వచ్చిన ఆలోచన. మీరు చెప్పండి పాస్టర్ గారు, ఏం చేయాలా దాని కొరకు మీరు ఏదైనా ఒక ఆలోచన చెప్పండి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, నేను చెప్పినాను, ఆ డ్రమ్ము ఏం తప్పు లేదు, డ్రమ్ ఎత్తుకొని పోయినది తప్పు. హల్లెలూయా. ఎవరికి తప్పు? డ్రమ్ అంతగా డ్రమ్మే పోయిందా? డ్రమ్ ఎత్తుకొని పోయినది తప్పు. సరే, ఎత్తుకొని పోతూ ఉంటే చూసి కూడా చెప్పడం వాళ్ళది తప్పు. కాబట్టి ఆ డ్రమ్ము ఎట్లా మళ్ళీ చర్చి కాడికి వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి నూనె రాసి ప్రార్థన చేసి ఒక రోజు కాలంటే ఉపవాసం ఉండి దాని మీద ఏదన్నా దోషం ఉన్న తీసివేయమని చెప్పి ప్రార్థన చేసి అది వాడుకోండి అని చెప్పినాను. దాన్ని ఏం చేసుకోండి? వాడుకోండి అని చెప్పినాను. లేకపోతే మీరు దాన్ని కొట్టినప్పుడల్లా కూడా, డ్రమ్ కొట్టినప్పుడల్లా కూడా వాళ్ళు కొట్టిరు కదా దీనికి ఇంకా దోషం ఉంటుందేమో, ఇది ఏమన్నా అవుతుందేమో అని ఒక నమ్మకము అనేది వారి జీవితంలో అపనమ్మకం అనేది ఏర్పడితే ఆ డ్రమ్మును మీరు కొట్టనే వద్దు, అది ఎవరికైనా ఇచ్చేయండి అని చెప్పిన. విశ్వాసం ఉండాలి. అటు తర్వాత వాళ్ళకు చెప్తే అటు తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం డ్రమ్ము అన్నారు. ఎందుకు అది వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వారిలో ఒక బలహీనత ఉంది. ఏమా బలహీనత తెలిసిన? ఆ డ్రమ్ము వేరే వాళ్ళు ఈ విధంగా దాని కొరకు వాడుకున్నారు కాబట్టి మనకేదన్నా సంఘంలో ఏదన్నా నష్టం కలుగుతుంది, లేకపోతే ఏదన్నా మనకు అవుతుందేమో అన్న భయం అనేది వారిలో ఉన్నప్పుడు అది పాపమే. అదేమ్మా?
అది పాపమే. నేను ఒక మాట అంటున్నాను, డ్రమ్ము కంటే ముందుగా మన గురించి మనం మాట్లాడదాం. డ్రమ్ అయితే ఎవడో ఒకటి ఎత్తుకొని పోయి కొట్టుకున్నాడు అనుకోండి, మనమైతే గుడుల కడికి వెళ్ళిన వాళ్ళమే, టెంకాయలు కొట్టిన వాళ్ళమే, తిన్నోళ్ళమే, అన్ని పనులు మనం ఈ దేహంతో చేసిన వాళ్ళమే. ఇప్పుడు నేను అడుగుతాను, ఈ దేహాన్ని ఎక్కడైనా వేసేసి వచ్చేయాలి, ఎక్కడైనా ఇసిరి అన్న ఒకసారి వేసేసి వచ్చేయాలి, అవునా కాదా? కానీ ఒక నమ్మకం మనలో ఉంది. ఏంటో తెలుసా? ఎంత పాపి అయినా సరే యేసు ప్రభువారి దగ్గరికి విశ్వాసంతో వెళ్ళి అడిగి తమ పాపాలు ఒప్పుకుంటే ఆ పాపాలకు క్షమాపణ దొరుకుతుంది అని విశ్వాసం మనలో ఉంది. కాబట్టి మన పాపాలు క్షమించబడి ఉన్నాయి, మనము పరిహరించబడి ఉన్నాం, శుద్ధి చేయబడి ఉన్నాం. మనకు ఆ నమ్మకం ఉంది, మనకు అలాంటి విశ్వాసం ఉంది. కాబట్టి ఈ రోజు మనం ఏమై ఉన్నాము? దేవుని యొక్క యేసు రక్తంలో మనం కడగబడి దేవుని సన్నిధానంలో కూర్చోగలిగాం. హల్లెలూయా. మనల్ని యేసు ప్రభువారు పరిశుద్ధపరిస్తే ఆ డ్రమ్మును పరిశుద్ధపరచడా? మరి మనల్ని యేసు ప్రభువారు పరిశుద్ధపరిస్తే ఆ డ్రమ్మును పరిశుద్ధపరచడా? పరిశుద్ధపరచడా? అలాంటి విశ్వాసం ఎవరిలో ఉండాలి? నిన్ను శుద్ధి చేసుకోగలిగిన విశ్వాసం నీలో ఉన్నప్పుడు డ్రమ్మును శుద్ధి చేసుకోగలిగిన విశ్వాసం నీలో లేదా? కొన్ని సందర్భాల్లో మనము ఈ విధంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఒకసారి కొంతమంది నాతో చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు, నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తుంటున్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు. ఒకవేళ నాలో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయేమో, దేవుడు అందుకనే వినడం లేదేమో అని కొంతమంది మాట్లాడుతుంటారు. మీకు నమ్మకం లేదా? యేసుప్రభువు వారు మీకు పాపాలు క్షమించినాడనే నమ్మకం లేదా? క్షమించడంలో సిద్ధ మనసు కలిగిన దేవుడు అనే విశ్వాసం లేదా? కొంతమంది పదే వారు చేసిన తప్పుల గురించి పదే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. దేవుని సన్నిధానంలో దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. వాక్యం చెప్తోంది, మన యొక్క అతిక్రమలు కానీ పాపాలు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతాము అంటే విశ్వసించినప్పుడే, మనం నమ్మినప్పుడే. నేను ఒప్పుకున్న ప్రభు సన్నిధానంలో దేవుడు ఆ విషయంలో దేవుడు నన్ను క్షమించినాడు, దేవుడు నన్ను మన్నించినాడు, తన రక్తంతో దేవుడు నన్ను కడిగినాడు. హల్లెలూయా. కాబట్టి ఇక నుంచి మనకు దాంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా దానివల్ల మనకి ఏది కూడా జరగదు అనే నమ్మకం ఉండాలి. హల్లెలూయా. దాన్ని విడిచిపెట్టారు. కొంతమంది వారు చేసిన దానిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. అయ్యో, నేను ఆ పని చేసి కదా, నేను అది చేసిన కదా, అది నన్ను వెంబడిస్తా ఉంది, నన్ను ఏదో బాధిస్తా ఉంది అని పదే ఆలోచన చేస్తుంటారు. అలా చేయడం వల్ల అదే పాపం అవుతుంది అని వాక్యం చెప్తుంది. అదే పాపం అవుతుంది. కొన్ని సందర్భాలు మనం ప్రార్థన చేస్తాం అలాంటి కార్యం జరగాలని. కానీ ఒకసారి మనకి ప్రార్థన చేసిన మనకి ఏమనిపిస్తుంది తెలిసిన, ఈ కార్యం దేవుడు చేస్తాడబ్బా, నేనైతే అడిగినాను కానీ దేవుడు ఈ పని చేస్తాడా అని అనుమానం కూడా కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కలుగుతుంది. అనుమానము మనలో కలగడము అది ఒక పాపముతో సమానమని వాక్యమే చెబుతుంది. మనం ఏ విషయంలో కూడా అనుమానంతో చేయకూడదు. ఏ ప్రార్థనైనా కానీ, మనం తినే తిండి కానీ, మనం ఏదైనా కానీ ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో చేయాలి కానీ అనుమానంతో ఎప్పుడూ మనం చేయకూడదు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. అందుకని మార్తతో అంటున్నాడు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని నీకు చెప్పలేదా? ఆమె నమ్మలేదు, విశ్వసించలేదు. అయితే దేవుడి విశ్వాసం వస్తే దేవుని మహిమను మనం ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. ఆ విశ్వాసం ఎప్పుడు కూడా సందేహించకూడదు, ఎప్పుడు కూడా సందేహించుకున్న వేళ. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. ఒక భాగాన్ని మనం పరిశీలన చేస్తాము. రెండవ పేతురు మొదటి అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు పరిశీలన చేస్తే అక్కడ ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఆ భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. 2వ పేతురు మొదటి అధ్యాయము 16వ వచనం నుంచి, ఏలయనగా కల్పించిన కథలను అనుసరించి చమత్కారముగా కల్పించిన
కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. చూసారా ఏం చూసినారంటే వాళ్ళు? ఆయన మహత్యం, మహిమను. హల్లెలూయా. ఆయన మహిమను చూసి ఇప్పుడు మార్కు రాసిన భక్తుడు గాని, లేకపోతే మత్తయి భక్తుడు గాని, లూకా భక్తుడు గాని ఈ విషయాలు రాసినారంటే ఏమని అర్థం? వీరు ఏదైతే కన్నులారా చూసినారో, ఏదైతే చెవులారా విన్నారో, ఏదైతే తాకి చూసినారో, వాళ్ళు చూసిన దాన్ని, విన్న దాన్ని, తాకిన దాన్ని వాళ్ళు ఏం చేసినారు? రాసినారు. యోహాను భక్తుడు కూడా ఇదే మాట రాస్తాడు. నేను విన్నదాన్ని, చూచిన దాన్ని, నేను తాకిన దాన్ని, ముట్టిన దాన్ని నేను దాన్ని రాసుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి వీరు కన్నులారా చూసినారు దేవుని మహిమను, వారు చెవులారా విన్నారు దేవుని యొక్క మాటలను, దేవుని కార్యాలు వారు చూసినారు. హల్లెలూయా. వాళ్ళు దాన్ని అనుభవించినారు. చాలా కాలం క్రితము నేను పరిచర్యలో ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధమైన బైబిల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. నేను కొన్ని విషయాలు చెప్తాను, దానికి నువ్వు సమాధానం చెప్తావా అని చెప్తే, నాకప్పుడు అంతగా తెలియని స్థితిలో నేను ఏదో అంత తెలిసినని నేను చెప్పడం లేదు. అప్పుడు అతడు చెప్పిన వాటిని కూడా తిరిగి నేను జవాబు ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. అప్పుడు నేను జవాబు ఇవ్వకుండా అతను నాతో ఒక మాట అన్నాడు. యవ్వన కాలంలో ఉన్నావు, నువ్వు చదువు అంతా కూడా ఆపేసి మొత్తం వదిలిపెట్టేసి నువ్వు ఇంత దూరం ట్రైనింగ్ అని వచ్చేసినావు, నువ్వు జీవితాన్ని పోగొట్టుకుంటావు, నువ్వు మళ్ళీ తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఏదైనా నువ్వు చూసుకొని నువ్వు బతుక్కో అనేసింది నాకు చెప్పినప్పుడు ఆ రోజు ఇంకా ఎవరన్నా ఇంటే ఒకవేళ వచ్చేసి ఉండే వాళ్ళేమో, కానీ నాకు ఆ రోజు నేను వెనక్కి రాలేదు. కారణం ఏంటో తెలుసా? ఒకటే కారణం, ఇతడు ఇన్ని మాటలు చెప్తుంటున్నాడు, నా జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసినాడు. ఇవి నిజం కాదా? స్వస్థపరిచినాడు, నేనే అనుభవించినాను. ఇది నిజం కాదా? దేవుడు నా జీవితంలో అడిగిందంతా ఇచ్చినాడు. ఇవి నిజం కాదా? ఒకవేళ దీనికి నీ సమాధానం చెప్పలేకుండా పోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ సమాధానం గురించి నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేకుండా పోతుంటున్నాను. కానీ నా జీవితంలో దేవుడు స్వయంగా అనేకమైన కార్యాలు నా కన్నులారా చూసినాను, నేను అనుభవించినాను. నేను ఏ విధంగా నేను వెనక్కి వెళ్ళిపోవాలన్న నాలోనే నాకు ఒక ప్రశ్న ఏర్పడి నేను మరింతగా గట్టిగా అక్కడ నిలబడినాను. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనల్ని వెనక్కి రాయటానికి కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ మన విశ్వాసం లేని వ్యక్తులం అయితే మనం తప్పకుండా వెనక్కి వెళ్ళిపోతాం. నేను దేవుని నమ్మినాను కాబట్టి స్వస్థత కార్యాలు చూసినాను, దేవుని నమ్మినాను కాబట్టి అద్భుతాలు చూసినాను, దేవుని నమ్మినాను కాబట్టి అనేకమైన కార్యాలు నేను చూసినాను. ఈ రోజు నేను దేవుని నమ్మినాను కాబట్టి ఈ రోజు దైవ సేవకుడిగా మీ మధ్యలో నేను మీ ముందు నిలవబడగలుగుతూ ఉన్నాను. హల్లెలూయా. విశ్వాసం లేకపోతే ఇన్ని కార్యాలు నేను ఎలా చూడగలుగుతాను? విశ్వాసం లేకపోతే ఈరోజు దేవునికి సేవకుడిగా నేను ఏ విధంగా నేను మీ మధ్యలో నిలవబడగలుగుతాను? విశ్వాసం ఉంది కాబట్టి చచ్చిపోయిన వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేసినప్పుడు బ్రతికిన వాళ్ళు నా కళ్ళారా నేను చూసినాను. రోగులు స్వస్థత పొందిన మన సంఘంలోని ఎంతో మందిని మనం చూస్తుంటున్నాం. దేనివల్ల కలుగుతుంది ఇదంతా కూడా? విశ్వాసం. అదే మాటను పేతురు రాస్తుంటున్నాడు. ఆ భాగాన్ని చదువుదాము. ఆ భాగములో 17వ వచనం చదవండి. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై ఏంటంట తెలిపిన. మేము తెలియకుండా లేదు, మేము కన్నులారా చూసినాము. కన్నులారా చూసినాం కాబట్టి దాన్ని మీకు తెలియజేసినాం. మరొక విషయాన్ని మనం గమనించినట్టయితే అక్కడ రాయబడిన మరొక మాట 18వ వచనం పరిశీలన చేయండి. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. చూసినా అక్కడ ఒక మాట రాసినాడు. ఏంటన్నారు మరొకసారి? మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద
ఏ పరిశుద్ధ పర్వతము? యేసుప్రభుని కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు, ఈ పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడు, ఎత్తైన స్థలంలోనికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ పోయిన తర్వాత ఈ దృశ్యాన్ని చూసిన ఆ వ్యక్తి పేతురు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తుంటున్నాడు? మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమే. పేతురు ఎక్కడున్నాడు చెప్పండి? యేసుప్రభు రూపాంతరం పొందుతున్నప్పుడు పేతురు ఎక్కడున్నాడు? యేసుప్రభు వారితో కూడా ఉన్నాడు. అక్కడ రూపాంతరం పొందడం చూస్తూ ఉన్నాడు. ఏలియా మోషేలు మాట్లాడటము చూస్తూ ఉన్నాడు. అతనేమి గుడ్డిగా రాయలేదు పత్రికలు, హల్లెలూయా, ఊహించి రాయలేదు. అతను కన్నులారా చూసినాడు కాబట్టి దాన్ని రాసినాడు. అందుకని 18వ వచనంలో చెప్తుంటున్నాడు, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఏం శబ్దము? అక్కడ మన కింద వచ్చినాను కానీ గమనించినట్టయితే ఒకసారి ఆ భాగాన్ని చదువుదాం. 5వ వచనం చదవండి అమ్మా. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. ఏం విన్నారంట? అక్కడ ఒక శబ్దాన్ని విన్నారంట. ఆ శబ్దం ఏ విధంగా ఉంటుందో, ఎలాంటి శబ్దమో, అది మనుషుల శబ్దమా, అది దేవుని శబ్దమా అన్న విషయాన్ని ఈ పేతురు గ్రహించలేదా? పేతురు తెలుసుకున్నాడు. మేఘములో నుంచి వస్తున్న శబ్దం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని మనుషులు చెప్పలేదు, అక్కడ దేవుడే చెబుతూ ఉన్నాడు ఆ విషయాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. కారణం చెప్పండి? పేతురులో ఉన్న విశ్వాసం. పేతురు విశ్వాసం చాలా సందర్భాల్లో పేతురు అల్ప విశ్వాసి, పేతురు అవిశ్వాసి, పేతురు బలహీనుడు, పేతురు తొందరపాటు కలిగిన వాడు అని మనం ఎన్నోసార్లు ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటాం. కానీ పేతురు ఏ విశ్వాసం లేకపోతే తన తండ్రిని, ఆ వలను, తన యొక్క సమస్యను వదిలిపెట్టి రాడు కదా. విశ్వాసం అనేది పేతురుకు ఉంది. ఆ విశ్వాసము ద్వారా సమస్య వదిలిపెట్టి వచ్చినాడు కాబట్టి అతడు అనేకమైన విషయాలు చూడగలిగినాడు, వినగలిగినాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని 1997-96లో ప్రభుని వెంబడించడం మొదలుపెట్టాడు. 96లో ప్రభుని మేము నమ్ముకున్నాం. 97లో బాప్తిసం తీసుకున్నాం. అప్పటి నుంచి యేసు ప్రభువుని మేము వెంబడిస్తూనే ఉన్నాం. ఏ పరిచర్య అయినా వెనక్కి వెళ్ళేది లేదు. ఏ పరిచర్య అయినా, ఈ వాక్య పరిచర్య అయితే నేను చేయలేదు, కానీ ఎక్కువగా సంఘములో ఈరోజు సంతోష్ ఏ విధంగా ఈ సంఘంలో ఈ రీతిగా చేస్తుంటున్నాడో ఆ విధంగానే చర్చిలో సాపులు వేయడం అంట, చెత్త తోయడం అంట, మైకులు పెట్టడం అంట, ఇలాంటి పనులే కొన్ని సంవత్సరాలు చేసిన. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాలు దేవుని సంఘంలో చేసిన. అక్కడెక్కడ ప్రేయర్లకు వెళ్ళి అక్కడెక్కడ వాళ్ళు చెప్పిందంతా కూడా సేవకులకు లోబడి ఆ విధంగా మేము నడుచుకుంటూ వచ్చినాం. విశ్వాసంతో వెంబడించినాం. ఎక్కడ వ్యతిరేకించలేదు, ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళలేదు, సేవకులు ఎక్కడ ఎదిరించలేదు. ఇంకా మేము భయపడుతూ ఆ స్థలంలో పరిచర్య చేస్తూ వచ్చినాం. అయితే ఆ నమ్మకత్వమును బట్టి ఏమో కానీ దేవుడు ఒక సేవకుడిగా ఉండటానికి కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాక్యము ఏ విధంగా చెప్పాలో తెలియని స్థితిలో ఉన్న నా జీవితంలో దేవుడు కనికరించి వాక్యం ఏ విధంగా చెప్పాలో దేవుడు ఆ విధంగా నడిపించినాడు. నాతో పాటు వచ్చిన సంఘస్థులు 1996, 97, 98లో వాళ్ళు గత వారాల్లో నాతో మాట్లాడుతూ ఉన్నారు. మనమందరం ఒకే సంఘానికి వెళ్ళే వాళ్ళము. కానీ ఈరోజు మేమందరంత స్థాయికి మీరే ఎదిగినారు. మేము మాత్రం ఇట్లా ఉన్నాం, కానీ మీరు మాత్రము చాలా మీ స్థాయి, మీ రేంజ్ పెరిగిపోయింది
ఆయన మాట్లాడినారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకు పెరిగిపోయింది? దేవుని నమ్మినారు, విశ్వసించినారు, గట్టిగా పట్టుకున్నారు. ఎన్నొచ్చిన వెనక్కి వెళ్ళలేదు. దేవుడు మహాకృపను ప్రతి పరిస్థితుల్లో కష్టమైన, నష్టమైన, రోగమైన, వ్యాధి అయిన, ఆఖరికి నేను ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన జ్వరముతో నేను ఇంక చచ్చిపోతానేమో అన్న పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేవునికి ఒకే ఒక మాట చెప్పినాను, ప్రభా నేను నీ కోసం నేను ఈ స్థలానికి వచ్చిన, ఏమైనా సరే నేను కొనసాగుతాను. కనీసం మా తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. నేను ప్రతి విషయం వాళ్ళకి చెప్పేవాడిని. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నాకు కలిగే ఏ పరిస్థితి కూడా వాళ్ళతో పంచుకోలేదు. నేను దేవునితోనే చెప్పుకున్నాను, ప్రభా నా పరిస్థితి ఎలా ఉంది, కనీసం నాకు ఇది లేదు నాయన, నేను ఈరోజు కనీసం నేను వేసుకోవడానికి నాకు శక్తి లేదు ప్రభా. ప్రతిదీ ప్రభువు చెప్పుకున్నాను. దేవుడు నన్ను పిలిచినాడు, దేవుడి కొరకు సమస్య వదిలిపెట్టి నేను వెళ్ళాను. ఎవరివ్వాలా? దేవుడు ఇవ్వాలి. విశ్వాసంతో కొనసాగినాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను ఆ విధంగా దేవుడు నన్ను నడిపించినాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి విశ్వాసముతో పేతురు నడిచినాడు కనుక దేవుడు చక్కగా నడిపించినాడు. దేవునికి స్తోత్రం. ఒకనొక సందర్భంలో పులివెందుల్లో నేను ట్రైనింగ్ అయ్యే సందర్భంలో ఒక సంఘటన జరిగింది. నేను పలుమార్లు చెప్పినాను ఈ సంఘటన. ఒక చర్చికి వెళ్ళి వాక్యం చెప్పమన్నాను. సరే చర్చికి వెళ్ళి వాక్యం చెప్తామని చెప్పి ఒక ఆటో స్టాండ్ బస్సు వచ్చే స్థలంలో నిలబడుకొని ఉన్నాను. కానీ ఆ ఊరికి పోయేది 1-2 బస్సులు పోతాయి రోజుకంతా కలిసి. కానీ నేను పోయే టయానికి ఆ బస్సు వెళ్ళిపోయింది. కానీ వాక్యం చెప్పేదానికి ఆదివారం టైం అయిపోతుంది, 9 గంటలకి అక్కడికి వెళ్ళాలా. నేను మాత్రము ఆ బస్సు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినాను. పరిస్థితి అర్థం కాలేదు. ఎవరున్నా వస్తారేమో చూసుకొని ఉన్నాను. కానీ ముక్కుమొహం తెలియని ఒక వ్యక్తి ఏం చేసినాడు తెలుసా? కొంచెం ఉన్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అన్న. నేను పలానా చోటుకి వెళ్ళాలా అన్నాను. సరే కొంచెం అయిన తర్వాత ఆయన ఒక టీ తీసుకొని ఇచ్చినాడు. ఆయన ఎవరో తెలియదు. కానీ టీ తీసుకునేటప్పుడు కూడా కొంచెము సందేహం అనేది ఏర్పడింది. కానీ దేవుడి మీద విశ్వాసం, ప్రభా నీ నిమిత్తంగా నేను ఈ టీ తాగుతున్నాను అని చెప్పి అతను ఎవడో తెలదు, నాకు ఇచ్చినాడు, నేను తాగుతున్నాను, స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేసి తాగేసినాను. సరే తాగేసిన తర్వాత ఆయన ఏం చేసినాడు తెలుసా? ఆటో ఎక్కండి అన్నాడు. ఆటో ఎక్కండి. సరే ఆటో ఎక్కనే కొద్దికి జనాలు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. నన్ను ఒక్కనే ఆటో ఎక్కించుకున్నాడు. సరే నన్ను ఒక్కనే ఆటో ఎక్కించుకున్న తర్వాత నేను కొంచెం ఆలోచన చేయను, ఎవరు ఎక్కుతారేమో. నేను ఎక్కడంతో స్టార్ట్ చేసి పోతా ఉన్నాడు. నాకు ఒక రకంగా ఏం జరుగుతుందన్న భయం, ఆందోళన కలుగుతుంది. నాకు ముక్కుమొహం తెలియని నాకు టీవీ ఇచ్చినాడు. సరే ఇప్పుడు ఏమైనా ఆటో ఎక్కమన్నాడు. సరే ఎక్కినాను. ఈ నడిమిత్తులు ఏమైనా చేసే పోతాడా? మనం తగిలించుకున్న బ్యాగు, మనం ఉండడాన్ని బట్టి ఒకవేళ ఈయన దగ్గర ఎంత ఉందో ఏమో అనుకున్నాడో ఏమో తెలియదు. నాలో కలుగుతుంటున్న అనుమానాల గురించి నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఇంకోటి అనిపించింది, ఆటో ఒకవేళ తీసుకొనేగా నాడికి దించేసినాడు అనుకో, దించేసి ఒక 500 రూపాయలు చేతులు పెట్టన్నాడు అనుకో, మన దగ్గర ఉండేది ఒక 20 రూపాయలు. మనం ఉండే పరిస్థితి ఒక రకంగా ఉంది. కానీ ఆయన ఎక్కించుకొని ఏమో అక్కడికి తీసుకొని ఒకవేళ 500 రూపాయలు అడిగినాడు అనుకో, నేను ఇవ్వలేదన్నాను అనుకో, ఏం చేస్తాడు ఏమో. మీకు తెలుసునో తెలుదో, ఆటో ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు ఒక్క స్థితిలో లేని దిగేసిన తర్వాత చాలా వినయంగా, చాలా తగ్గించుకొని, అన్న ఎంత ఇవ్వాలన్నా అని రిక్వెస్ట్గా ఆయన కొంచెం గట్టిగా అడిగితే మనం ఇంకేమో ఎక్కువ చెప్తారేమో అనేసింది. ఎంత ఇవ్వాలన్నా అని అడిగాడు. ఆయన నాకు అన్నాడు, నాకేమి ఇవ్వదు అని చెప్పి ఆటో ఎక్కి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు. దారంతా ఏదేదో ఆలోచన చేసినా ఏమీ జరగలేదు. అక్కడ ఏదేదో ఆలోచన చేసినా ఏమీ జరగలేదు. సరే టైం అయిపోయింది, పాటలు పాడేసినాను. ఇంకా వాక్యం చెప్పేదానికి నిలబడి
వాక్యం చెప్పినాను, వాళ్ళతో మాట్లాడుతూ సందర్భంలో చెప్పినాను, అయా ఇది జరిగింది, నన్ను ఒక వ్యక్తి ఇట్లా తీసుకొని వచ్చినారంటే అట్లాంటి వ్యక్తి ఎవరు లేరు కదా అయ్యా, మీకు తెలుసునో తెలుసు. అటు తర్వాత ఎప్పుడు కూడా ఆ యొక్క ఆటో స్టాండ్ లో ఆ వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. మన ఆ వ్యక్తిని అదే ఫస్ట్ చూడటము, అదే లాస్ట్ చూడటం కూడా. అది ఏమి మెరాకిల్లో ఏమో తెలియదు, ఒకవేళ దేవుడే ఒక దూతను పంపించినాడు ఏమో తెలియదు, అది ఏం జరిగిందో తెలియదు. నన్ను ఫ్రీగా తీసుకోమంది చర్చి కాడ నిలబడడం ఏంటి, ఎంత దూరం అంటే అంత దూరం తీసుకోపోయి వదిలేసి ₹1 తీసుకోకుండా టీ కూడా ఆయన ఇప్పించి ఆయన ఇప్పించి ఆయన వెళ్ళిపోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను తెలుసా? దేవుని నమ్మి నేను ఆయన మహిమను చూస్తాను. హల్లెలూయా. దేవుని నమ్మితే ఏం చేస్తామమ్మా? మహిమను చూస్తాను. ఆయన ఒంటరిగా ఎక్కబడినప్పుడు నేను ఎక్కడ దిగేసి ఉండొచ్చు, కానీ నేను అంత దూరం కూడా వెళ్ళడానికి ఒకే కారణం ఏంటో తెలుసా? బ్రతికైనా సరే చావైనా సరే ఏమైనా కానీ నీకోసం నేను ఎక్కేసినానైనా నీకోసం వెళ్తానైనా, ఏమన్నా జరిగింది. విశ్వాసంతో తాగినా, విశ్వాసంతో ఎక్కినా, విశ్వాసంతో అక్కడికి వెళ్ళినా. హల్లెలూయా. విశ్వాసంతో వాక్యం చెప్పినా. హల్లెలూయా. విశ్వాసంతో మనం ఏది చేసినా కూడా ప్రభు చక్కగా మనం నడిపిస్తాడు. దేవుని మహిమను ప్రతి దినము మనం చూస్తాం. దేవుని మహిమను చూడాలంటే మనం అలాంటి విశ్వాసముతో గుడ్డిగా మనం ప్రభు విశ్వాసం ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం పొందడం చూసినారు. యేసుక్రీస్తు ప్రభువారితో మోషే అహరోను మోషే ఏలియాలు మాట్లాడటం చూస్తుంటున్నారు. రెండవది. మూడవది, ఆకాశం నుండి మేఘములో నుంచి ఒక శబ్దం వినడము కూడా వీరు చూస్తుంటున్నారు. కారణం విశ్వాసం. మనం అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మీకు ఎప్పుడైనా ఇలాంటిది ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? దేవుడు నాతో మాట్లాడాలా అనే ఆలోచన వాక్యంతో కాదు, దేవుని స్వరాన్ని నేను స్వయంగా నేను వినాలన్న ఆలోచన ఎప్పుడైనా మీకు కలిగిందా? మీకు ఎప్పుడైనా దేవా నేను నీ స్వరం నేను వినాలి. బైబిల్లో ఉంది, దేవుడు మాట్లాడినప్పుడు బాలుడిని సమయాన్ని విన్నట్లుగా వాక్యం చెప్తుంది. ఏదైనా తోటలో ఆదాము విన్నట్టుగా వాక్యం చెప్తుంది. పేతురు యోహాను ఈ భక్తులు విన్నట్టుగా వాక్యం చెప్తుంది. ఇది దర్శనంగా, ఇది కళ కాదు, ఇది రియల్. ఎప్పుడైనా మీరు అది వినాలని ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఎవరైనా దేవుడు ఒక మాట్లాడతాడా అని అనుమానం ఉంది కదా? చెప్పరండి ఎవరు కూడా. దేవుడు ఒక మాట్లాడతాడా? ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈ రోజు కూడా తప్పకుండా మాట్లాడు. మీకు ఆ నమ్మకం ఉంటే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడు. నీకు ఆ నమ్మకం ఉందా? ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. తప్పకుండా మాట్లాడు. మెల్లని స్వరం ద్వారా ఏదో ఒక విధంగా ప్రభు నీతో మాట్లాడాలని నీకు ఆశ ఉంటే, అలాంటి విశ్వాసం ఉంటే తప్పకుండా దేవునికి స్వరం ఎలాంటిదో నువ్వు వినగలుగుతావు. అలాంటి విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. ప్రభు ఈ మాటలు మన వినుకుల్లో దీవించుకుంటాం. అలాంటి విశ్వాసంతో మనం ప్రార్థించుకుంటాం. ఓకే, అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రము. ఈరోజు మీరు మాట్లాడే శ్రేష్టమైన ప్రతి మాటను బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. మా హృదయాలు ఈ మాటల నుంచి దేవా మేము కూడా అలాంటి విశ్వాసముతో దేవా మేము చూడాలా, వినాలా, తాకాలా. దేవా ఆ స్వరాన్ని మేము తెలుసుకోవాలి, వినాలి. ఆ దినాల్లో పేతురు, యోహాను, యాకోబు భక్తులు మీ యొక్క రూపాంతర అనుభవాన్ని చూసినారు. మోషేను, ఏలియాని చూసినారు. అదేవిధంగా మేఘములో నుండి వచ్చిన దేవుని స్వరాన్ని వినగలిగితూ వచ్చినారు. ప్రభా మేము అలాంటి స్థితిలో ఉండటానికి కొరకే మమ్మల్ని కూడా సిద్ధపరిచారు. అలాంటి స్థితిలో ఉండాలంటే యేసయ్యా మేము చక్కగా మిమ్మల్ని
వెంబడించు వారు మేము సాయం చేయండి. దేవా, లేఖనాల్లో మీరే అంటున్నారు, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలని. ప్రభా, మేము మీ వైపు చూసి విశ్వాసముతో ఎటువంటి ఆధారం లేనప్పుడే దేవా మేము నమ్మి వెంబడించే వారిగా ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచు. మీ నామానికి మీరే మహిమ తెచ్చుకో దేవా. మీ చిత్తమైతే దేవా, నేను నా ప్రభా ఈ వారంలో జరుగుతుంటున్న ప్రతి ఒక్క పరిచయం కూడా మహిమకరంగా జరిపించండి. రేపు సండే వర్షిప్ విషయంలో కార్యం చేయి. యేసు నామంలో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. షాలేం రాజు ప్రార్థనా మందిరం వారు నిర్వహించు దైవవాక్య పరిచర్లన్నీ విని దైవిక దీవెనలు పొందాలని కోరుచున్నాము. మరిన్ని వాక్య సందేశాలు వింటూ కొరకై యూట్యూబ్లో షాలేం ప్రేయర్స్ అని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మీ ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకై కాంటాక్ట్ చేయవలసిన నంబర్స్